तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदमे पढ़ते हैं। खबर की जानिब उपल एमएलए बंडारी लक्ष्मारेड्डी ने कहा कि माइनॉरिटीज़ का ख्याल रखा जाएगा। आज वो एक मल्लापुर स्वागत कन्वेंशन सेंटर में मीटिंग से खिताब कर रहे थे। बताया गया कि उपल कॉन्स्टिट्यूंसी के माइनॉरिटी लीडर बदरुद्दीन की जानिब से ये मीटिंग का एहतमाम किया गया था। इस मौके पर उन्होंने माइनॉरिटी भाइयों को अपने एतमाद का इजहार किया। इस मौके पर बड़ी तादाद में लोगों ने इस मीटिंग में शिरकत की। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। సపోర్ట్ చేసినాక నేను చేయకపోయే సమస్యనే లేదు. అదే కాకుండా మీ పిల్లలకి ఏదైనా అంటే ఏదైనా అవసరాలు ఉన్నా లేకపోతే జాబ్ కానీ ఇంకేదైనా ఉంటే కూడా నేను లెటర్లు ఇస్తా. మీకు చెప్పి మీకు సంబంధించిన ఎవరికి ఫోన్ చేయమన్నా కూడా ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి మీకు వచ్చినట్టే చూస్తా. మీకు ఏదైనా పనులు ఉంటే అట్లేపోతే ముఖ్యంగా మీ పిల్లలు కూడా అందరూ మంచి చదివేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా మంచి చదువుతేనే ఫ్యూచర్ ఉన్నది. లేకపోతే అదే భవిష్యత్తులో మన మెయిన్ రోడ్ల మీద ఎన్ని రోజులు చేస్తారు ఆ మార్కెట్లలో మామిడి పండ్లు అమ్ముడు లేకపోతే అరటి పండ్లు అమ్ముడు అవన్నీ మానిపించాలి. మీ పిల్లలతోటి మానిపించి మీరు చదివియాలి. చదివించడానికి కూడా నా సపోర్ట్ మీకు ఏది కావాలో కూడా నా సపోర్ట్ ఉంటుంది. అట్లేకపోతే మెడిసిన్ కూడా తెచ్చుకుంటే చూడండి. మీ పిల్లల్ని ఎంబీబీఎస్ సీట్ కూడా రావాలి. మీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను ఫీజు 5 ఏళ్ళ ఫీజు కడతా అని చెప్తున్నా. ఇప్పుడు కూడా కడతాము. ముంగట మంచి లేకపోతే స్టేట్ లెవెల్ ర్యాంక్ చేసి పెడతాను. లాస్ట్ టైం నేను చెప్పిన ఏది ఉప్పల్ల ఏదైతే మజీద్ ఉందో దాని కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తాను. 100% కనిపిస్తాను. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ డబ్బులు లాంటి చూస్తలేమంటే కూడా నేనే పైసలు ఇచ్చి నేను కనిపిస్తాను చెప్పిన. 100% ఇంకా గవర్నమెంట్ మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మైనారిటీ మినిస్టర్ ఎవరు వస్తుందో చూసుకొని ఆయన దాన్ని బట్టి ఏదో ఒక డిసిషన్ తీసుకుంటా. ఆయన పోయి అడుగుతా చేస్తారా వాళ్ళు చేయండి, లేదంటే నేను చేపిస్తాను. ఎందుకంటే నాకు ఎంత సపోర్ట్ చేసినాక నేను చేయకపోయే సమస్యనే లేదు. అదే కాకుండా మీ పిల్లలకి ఏదైనా అంటే ఏదైనా అవసరాలు ఉన్నా లేకపోతే జాబ్ కానీ ఇంకేదైనా ఉంటే కూడా నేను లెటర్లు ఇస్తా. మీకు చెప్పి మీకు సంబంధించిన ఎవరికి ఫోన్ చేయమన్నా కూడా ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి మీకు వచ్చినట్టే చూస్తా. మీకు ఏదైనా పనులు ఉంటే అట్లేపోతే ముఖ్యంగా మీ పిల్లలు కూడా అందరూ మంచి చదివేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా మంచి చదువుతేనే ఫ్యూచర్ ఉన్నది. లేకపోతే అదే భవిష్యత్తులో మన మెయిన్ రోడ్ల మీద ఎన్ని రోజులు చేస్తారు ఆ మార్కెట్లలో మామిడి పండ్లు అమ్ముడు లేకపోతే అరటి పండ్లు అమ్ముడు అవన్నీ మానిపించాలి. మీ పిల్లలతోటి మానిపించి మీరు చదివియాలి. చదివించడానికి కూడా నా సపోర్ట్ మీకు ఏది కావాలో కూడా నా సపోర్ట్ ఉంటుంది. అట్లేకపోతే మెడిసిన్ కూడా తెచ్చుకుంటే చూడండి. మీ పిల్లల్ని ఎంబీబీఎస్ సీట్ కూడా రావాలి. మీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను ఫీజు 5 ఏళ్ళ ఫీజు కడతా అని చెప్తున్నా. ఇప్పుడు కూడా కడతాము. ముంగట మంచి లేకపోతే స్టేట్ లెవెల్ ర్యాంక్